హాయ్ అండి, ఈరోజు మనం సొరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామా. చాలా కమ్మగా టేస్టీగా ఉండే సొరకాయ పులుసుని ఈరోజు మనం తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చేపల పులుసు లాగా. ఇప్పుడు పులుసు కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 1/2 కప్పు సన్నగా తరిగిన ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. సన్నగా తరిగి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన ఆనియన్లో ఇప్పుడు 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలండి, పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. వేసేసుకొని 1 కప్పు తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు చాలా లేతగా ఉండాలండి, అప్పుడైతే కూర కమ్మగా ఉంటుంది. వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు మగ్గడం కోసం 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే పూర్తిగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ కొంచెం మగ్గిపోయాయి కదండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మళ్ళా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకు కారం అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన సొరకాయలో 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు మరీ చిక్కగా ఉండొద్దండి, కొంచెం లైట్గా ఉండేలాగా చూసుకొని 1 కప్పు వేసుకోవాలి. వేసేసుకొని ఈ కొంచెం పులుసు ముక్కలకు పట్టేలాగా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు పులుసు అంతా కొంచెం సేపు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వుల పొడిని వేసుకోవాలి. నువ్వుల పొడి వేయించి పట్టుకున్నదండి, ఇది వేసేసుకొని 1/4 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. అది కూడా వేయించుకొని పొడి చేసుకున్న పొడి అండి. వేసుకుంటే మనకి అచ్చం చేపల పులుసు లాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకున్న పులుసుని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన పులుసు అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వేడివేడిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ పులుసు రెడీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.